హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 2 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. చూడండి, కానిస్టేబుల్ బార్బర్, సఫాయి కర్మచారి. తర్వాత ఇక్కడ ఇంకొక పోస్టు, ఇక బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇక్కడ ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఉన్నారు, తర్వాత కానిస్టేబుల్, గ్యాడర్, ఈ సంబంధించినటువంటి 3 రకాల పోస్టులకి వేకెన్సీ గాను ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో చూద్దాం ఒకసారి వేకెన్సీ ఏ విధంగా ఉందో. ఫస్ట్, మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 5. అందులో ఓన్లీ అన్రిజర్వ్డ్ లేవు, ఎస్సీ వాళ్ళు లేరు. ఓన్లీ ఎస్టీ వాళ్ళకు మేల్స్కి 4 ఉన్నాయి, ఫీమేల్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, టోటల్ 5. ఓన్లీ ఈ ఇది బార్బర్ ఉన్నటువంటి పోస్టులకు మాత్రం ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ మాత్రమే అర్హులు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళకు రిజర్వ్ అనేది అని కూడా వాళ్ళకి పోస్టులు అనేవి లేవు. ఇక్కడ చూడండి, సఫాయి కర్మచారి వాళ్ళకి 101 పోస్టులు, మేల్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లా 41 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 26, ఓబీసీ వాళ్ళకి 9, ఈవీడబ్ల్యూఎస్ వారికి 10. మొత్తం కలిపి వాళ్ళకి 86 పోస్టులు గాను మేల్స్ వాళ్ళు ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి 7, అన్రిజర్వ్డ్లో 7 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. మొత్తం కలిపి 15 పోస్టులు ఫీమేల్కి ఉన్నాయి. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ గార్డెన్. ఇక్కడ వీళ్ళకు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ఇక్కడ మొత్తం పోస్టులకు గాను ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం 18. ఇలా అన్రిజర్వ్డ్లో 18, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3. మొత్తం పోస్టులకు గాను ఎవరైనా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చింది. అయితే ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ వరకు చూసే వరకు ఏజ్ లిమిట్ బార్బర్ సఫాయి కర్మచారి వారికి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదగా మెట్రికులేషన్ ఫ్రమ్ స్కూల్ ఇన్స్టిట్యూషన్, అంటే ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్పాను. ఆ తర్వాత ఒకటి డిపార్ట్మెంటల్ టెస్ట్. ఈ క్వాలిఫికేషన్ తర్వాత మనకు సెలెక్ట్ అయిన తర్వాత ఓకే అనుకున్నప్పుడు మనకి డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అదొకటి ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఏది బార్బర్ సఫాయి కర్మచారి వారికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ గార్డెనర్ 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10th క్లాస్ బోనఫైడ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఇది ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఒకసారి అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి 28th ఆన్లైన్ అప్లికేషన్ మోడల్ విల్ బీ ఓపెన్డ్. చూడండి, 28th జూలై నుంచి తర్వాత ఓపెన్ చేసుకొని అప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 26th 8 2024, అంటే 28th జూలై నుంచి 26th ఆగస్టు వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇదే విధంగా ఇంకొక పోస్ట్ కూడా ఉందండి. ఈ 2 పోస్టులకు గాను వీటితో పాటు ఇంకొక పోస్ట్ కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాం. చూడండి, ఇండో టైబెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇక్కడ ఇంకో పోస్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ పోస్ట్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్. పోస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏదంటే కానిస్టేబుల్ టైలర్స్, కానిస్టేబుల్ కబ్లర్. అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు టైలర్స్ గురించి మనకి 2 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇది అప్లికేషన్ డేట్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం. వీళ్ళకు బేసిక్ స్కేలు లెవెల్ 3 ప్రకారం 21,000 నుంచి 69,000 రూపీస్ వరకు, అంటే 21,000 రూపీస్ నుంచి 69,000 రూపీస్ వరకు శాలరీస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్స్ వేకెన్సీ 18 ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో 7, ఎస్సీ వాళ్ళకు లేవు, ఎస్టీ వాళ్ళకు ఓన్లీ ఈ టైలర్స్కి మాస్కి సంబంధించినటువంటి ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వరకు ఉన్నాయి. మొత్తం అన్రిజర్వ్డ్లోనేమో 7 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 7 ఉన్నాయి. మొత్తం కలిపి 16. ఓన్లీ ఈ ఎస్సీ వాళ్ళకు మాత్రం లేనటువంటి అవకాశం లేనటువంటిది టైలర్కి సంబంధించినటువంటి పోస్టులు. చూడండి ఒకసారి
అన్రిజర్వ్డ్ ఎస్సీ వాళ్ళకి లేవని కాదు, ఇక్కడ అన్రిజర్వ్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ ఫీమేల్ కూడా సేమ్ అన్రిజర్వ్డ్లో ఒకటి ఉంది, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది మొత్తం. తర్వాత కింద కూడా గమనించండి, ఈ కుబ్లర్ కూడా 33 పోస్టులు ఉన్నాయి. అందుట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో 15 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు 1 ఉన్నాయి, ఆ తర్వాత ఎస్టీ వాళ్ళకు 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 ఉన్నాయి, మొత్తం కలిపి 28. ఆ తర్వాత ఫీమేల్ సంబంధించినటువంటి అన్రిజర్వ్డ్లోనే 3 ఉన్నాయి. ఈ ఎస్సీ వాళ్ళు అనేవాళ్ళు ఇందులో ఉన్నారు కదా, వాళ్ళకి పోస్ట్ లేవనేది కాదు, వాళ్ళు అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా వాళ్ళకి అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా అప్లికేషన్ డేట్ వచ్చేసరికి వీళ్ళ సాలరీస్ చూసాం కదా, 21,000 నుంచి 69,000 రూపీస్ వరకు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ నుండి మనకు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే ఏజ్ లిమిట్ దగ్గరికి వచ్చేసరికి ట్రైలర్ సేమ్ టైలర్కు అండ్ కల్బర్కు ఇద్దరు కలిపి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఉండాలని 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అతను 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ట్రేడ్ అని చెప్తున్నాడు. 2 ఇయర్స్ డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు, ఒకసారి చూడండి, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూసుకొని ఒకసారి అప్లై చేసుకోవడానికి చూడండి. ఆన్లైన్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్డ్ 20 జూలై, విల్ బీ క్లోజ్డ్ 18th ఆగస్ట్. 20 జూలై నుంచి 18th ఆగస్ట్ వరకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2 పోస్టులకు గాను సంబంధించినటువంటి 10th క్లాస్ సంబంధించినటువంటి ఒక పోస్టులకు గాను ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇంకా నోటిఫికేషన్ రావడానికి ఇంకా అంటే కండిషన్స్ ఏంటివి, తర్వాత వాటికి సంబంధించిన టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, రన్ టెస్ట్ ఉంటుందా, ఎలిజిబిలిటీ ఓన్లీ టెస్ట్ మాత్రం ఉంటుందా, ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందా, అది ఓన్లీ నెక్స్ట్ ఎప్పుడు అంటే 20th రోజు 20 అప్లికేషన్ రోజు మనకు అనేది తెలిసిపోతుంది. ఆ రోజు మనం నెక్స్ట్ వీడియోలో